V10 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సభలో గర్జించిన సీఎం, రైతు భరోసా మోసాన్ని బట్టబయలు చేసిన రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. చర్లపల్లి రైల్వే స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. కువైట్కు బయలుదేరిన ప్రధాని మోదీ. సాంధ్య థియేటర్ తొక్కిసలాట, మెరుగుపడ్డ చిన్నారి శ్రీతేజ ఆరోగ్యం. ఇక డీటెయిల్స్ చూస్తే సభలో గర్జించిన సీఎం, రైతు భరోసా మోసాన్ని బట్టబయలు చేసిన రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన అంశం. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించిన రైతు భరోసా కార్యక్రమం మీద వారు స్వల్పకాలిక చర్చను ఈ సభ ముందు పెట్టి ప్రభుత్వం రైతు భరోసా మీద తీసుకోవాలంటున్న నిర్ణయాలలో ప్రధాన ప్రతిపక్ష సభ్యులందరినీ, శాసనసభ్యుల సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసుకొని ముందుకు వెళ్ళాలని గతంలోనే సభా సమావేశాల కంటే ముందే ప్రభుత్వ పరంగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రభుత్వ పక్షాన్ని ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే ఈ రైతు భరోసా స్వల్పకాలిక చర్చల సందర్భంగా శాసనసభ్యులు పాయల శంకర్ గారు చాలా విషయాలను ప్రస్తావించారు. అందులో ప్రధానంగా ఒక 2-3 విషయాల మీద నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే చర్చ అంతా అయిపోయినాక కూడా నేను ఇచ్చి ఉండొచ్చు. కాకపోతే ఈ అంశాలకు సంబంధించి కొన్నిసార్లు ఎంబడెంబడే మనం రిప్లై చేస్తే వాటి ప్రాధాన్యత ఉంటుంది. సభ్యుల మనసులో ఉన్న అనుమానాలను కూడా మనం నివృత్తి చేసిన వాళ్ళం అవుతాం. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకోవడానికి తీసుకోవాలన్న ఆలోచన, దీన్ని అమలు చేసే విధానంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. సంపూర్ణంగా తెలంగాణ రైతు సమాజాన్ని ఆదుకోవడానికే మా ప్రభుత్వం ముందు భాగాన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఉన్న చరిత్ర ఈడ ప్రతి ఒక్కరికి తమరికి ప్రత్యేకంగా తెలుసు అధ్యక్ష. భూమి చుట్టూతా ఉన్న పేదలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, వ్యవసాయ కుటుంబాలు భూమినే నమ్ముకొని, భూమినే అమ్మగా భావించి ఈ భూమి చుట్టూతోనే వాళ్ళ జీవితం ముడిపడి ఉన్న విషయంలో ఆ రైతులను ఆదుకోవాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే రైతు బంధు పథకం, ఈ రైతు బంధు పథకం యొక్క మూల ఉద్దేశం పెట్టుబడి సహాయ పథకము. వ్యవసాయ రైతుకు పెట్టుబడి సహాయ పథకము. పెట్టుబడి సహాయం ఎవరికి అధ్యక్ష? వ్యవసాయం చేసుకునే వాళ్లకు సహాయం చేయడము, ఆ సహాయము పెట్టుబడి రూపంలో, ఆ సహాయము నగదు రూపంలో రైతుకు చేరవేయాలన్నదే గత ప్రభుత్వం యొక్క లక్ష్యము అని వాళ్ళు జీవోలో స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన జీవోలోనే అంశాలను క్రోడీకరించారు. అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు. భారత చరిత్రలో రైతుకు పెట్టుబడి వ్యవసాయానికి ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. అయితే 72,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడానికి ప్రేరణ అయింది. అసలు ఆ పథకం ఎందుకు తేవాల్సి వచ్చింది అది చెప్పకపోతే, ఆనాటి పరిస్థితులు ఆకలింపు చేసుకోకపోతే, బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే, పథకం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో దాని నేపథ్యం తెలియకపోతే మనం ఏం మాట్లాడతాం అధ్యక్ష? ఇంకోటి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, నీతులు మాకే కాదు కదా చెప్పాలి. విప్ గారు మీరు మీ సభ్యులకు కూడా చెప్పాలి. మరి మేము వడ్లే కొనలేదట, మేము కొననేయలేదు, వ్యవసాయమే జరగలేదు, పద్ధతి కాదు. దయచేసి మీరు మీ సభ్యుల దిక్కు చూసుకొని వాళ్ళతో నేర్పించి ట్రైనింగ్ ఇచ్చారు అధ్యక్ష 2 రోజులు. మరి వాళ్ళకి ట్రైనింగ్ చక్కగా ఇచ్చింటే బాగుండేది కదా అధ్యక్ష. అధ్యక్ష మేము ఒకటే అంటున్నాం అధ్యక్ష, ఆ రోజు రైతు కళ్ళల్లో ధైర్యం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ప్రాంతంలో కళ్ళంలో ధాన్యం లేదు.
చిన్న రైతు పెద్ద రైతు అన్న తేడా లేదు అధ్యక్ష. 30-40 ఎకరాలు ఉన్న రైతు కూడా తెలంగాణలో, నేను చెప్పేది వాస్తవం కాకపోతే రేవంత్ రెడ్డిని అడగండి. ఎందుకంటే ఆయన మహబూబ్ నగర్ జిల్లా వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా. ప్రతి సంవత్సరం 14 లక్షల మంది వలసపోయే జిల్లా. అధ్యక్ష, కేటీఆర్ గారు సభానాయకుడు రేవంత్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడకండి అధ్యక్ష. సభానాయకుడు గౌరవం అనేది గౌరవం ఇవ్వండి. రైట్, గౌరవం అనేది అధ్యక్ష, గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అధ్యక్ష. ఇస్తాం, మేము కూడా ఇస్తాం. ఇవ్వకపోతే కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా అట్లే మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. దానికి మేమేం చేయాలి అధ్యక్ష. 20-30 నేనేం తిట్టలేదు కదా అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష, పేరు పెట్టి పిలిచిన అంతే కదా. అదే ఏకవచనంతో పిలవకండి మీరు చాలా అధ్యక్ష. ఓకే రైట్ రైట్ అధ్యక్ష. మీకు చెప్పాల్సిన అధ్యక్ష, 20-30 ఎకరాలు ఉన్న రైతులు కూడా పాలమూరు లాంటి జిల్లాలో 20-30-40 ఎకరాల రైతులు కూడా హైదరాబాద్కి వచ్చి కూలీ చేసుకునే పరిస్థితి అధ్యక్ష. ఇది వాస్తవం. ఎందుకంటే నీళ్లు లేవు, కరెంటు లేదు. అట్లాంటి పరిస్థితుల్లో రైతులు కూలీలుగా మారి అడ్డా మీది కూలీలుగా ఇక్కడ హైదరాబాద్ లో పనిచేసిన దుస్థితి. అందుకే మేము 20 ఎకరాలు 10 ఎకరాలు 12 ఎకరాలని కోతలు పెట్టలేదు అధ్యక్ష. తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక ఎన్ని ఎకరాలున్నా రైతు కూలీగా మారిపోయిన దయనీయమైన పరిస్థితి ఉండే కాబట్టే మేము ఆలోచన చేసినాం అధ్యక్ష. మేము ఆనాడు మొట్టమొదటి ప్రాధాన్యతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం. వ్యవసాయ రంగం, సాగునీటి రంగం. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలను ఉద్యమ కాలంలో మేమే చెప్పినాం అధ్యక్ష. అందుకే నీటి విషయంలో ప్రతి నీటి బొట్టును వడిసి పట్టి గోదావరి గాని కృష్ణ గాని సాగునీటి అందించాలి, ఖచ్చితంగా రైతుల బీళ్లకు ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని ఒక ఎజెండాతో పనిచేసినాం. ఆ పునర్నిర్మాణ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. అందులో భాగంగానే అధ్యక్ష, రైతు ఒక్కడు చల్లగా ఉంటే పల్లె చల్లగా ఉంటుంది అధ్యక్ష. పల్లె కూడా అందరూ బాగుంటారు. ఎందుకంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతు కేంద్ర బిందువు. ఆ రైతు బాగుంటే రైతు చుట్టూ అల్లుకున్న అన్ని కుల వృత్తులు బాగుంటాయి అధ్యక్ష. ఆ ఉద్దేశంతోనే వ్యవసాయాన్ని స్థిరీకరించాలనుకున్నాం. మేము రైతు బంధు పెట్టింది ఊరికనే పెట్టలేదు అధ్యక్ష. మా ఉద్దేశం వ్యవసాయ స్థిరీకరణ, వ్యవసాయ స్టెబిలైజేషన్, అగ్రికల్చర్ స్టెబిలైజేషన్. ఆ కార్యక్రమంలోనే కొన్ని విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష. అందులో ముఖ్యమైనది అధ్యక్ష 24 గంటల నిరంతర విద్యుత్. తెలంగాణ వచ్చినాడు అధ్యక్ష, కరెంటు లేదు. తర్వాత మీరు చూసినట్టయితే ఆనాడు దాదాపు పొద్దున 3 గంటలు, రాత్రి 4 గంటల అధ్యక్ష కరెంటు. దొంగ రాత్రి, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావలగాసే దుస్థితి. దాన్ని మార్చాలనుకున్నాం సమూలంగా. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అధ్యక్ష. ఆ కార్యక్రమం చేశారు. అదేవిధంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ ను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు. జంట నగరాలలో హైదరాబాద్లో సికింద్రాబాదు, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ మొత్తం జనసమ్మర్దం అయిపోయి అక్కడ రాకపోకలకు అనేక రకాల అంతరాయం కలుగుతున్న సందర్భంలో చెర్లపల్లిలో నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద వైబ్రెంట్ హైదరాబాద్ సిటీకి, ఇంత గొప్పగా విస్తరిస్తున్న నగరానికి ఎయిర్పోర్ట్ తలపించేటువంటి గొప్ప రైల్వే స్టేషన్ నిర్మాణం కావాలని చెప్పి చెర్లపల్లిని ఎన్నుకొని ఇక్కడ ప్రభుత్వాలు సహకరించకపోయినప్పటికీ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో దాదాపు 500 కోట్ల రూపాయలతో చెర్లపల్లి మోడ్రన్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేశారు. దీనికి కనెక్టివిటీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని వెస్ట్కి, ఈస్ట్కి, నార్త్కి ఎక్కడెక్కడ రోడ్లు కనెక్టివిటీ ఉన్నది. వాళ్ళు సహకరించాల్సిన అక్కడ ఉండే, కానీ వాళ్ళ సహకారం లేకపోవడం వల్ల ఇప్పటికి నిర్మాణం కాలేదు. అయినప్పటికీ కూడా ఎందుకంటే సికింద్రాబాద్ మీద రోజు రోజుకి విపరీతమైన రద్దీ పెరుగుతూ ఉంది కాబట్టి, వేలాది మందితో కిటకిటలాడుతూ ఉంది కాబట్టి ఈ నెల 28వ తారీఖు డిసెంబర్ 28వ తారీఖు నాడు రైల్వే మంత్రి గారి చేతుల మీదుగా, అదేవిధంగా మా మంత్రి గారు కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకి అంకితం చేయబోతున్నటువంటి సందర్భంలో ఈ 4-5 రోజుల పాటు ఇక్కడ మా నాయకత్వం అంతా కూడా రైల్వే అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని అన్ని రకాల ఏర్పాట్లను మేము పర్యవేక్షిస్తూ ఉన్నాం. నిన్ననే పార్లమెంట్ అయిపోయింది కాబట్టి ఈరోజు మేము వచ్చి ఈ వారం రోజుల పాటు ఇక్కడ ఇంకా ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి, ఏమేమి బాటిల్ నెక్స్ ఉన్నాయి, అవన్నీ రైల్వే డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని ఇవన్నీ ఉన్నంతలో చేసే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా 28వ తారీఖు నాడు ఇంత గొప్పగా నరేంద్ర మోడీ గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మాణమైనటువంటి ఈ రైల్వే స్టేషన్ ఓపెనింగ్కి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందే మేము విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ఇది పెట్టిన
ఇది చేస్తారు, అది చేస్తారు. ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా స్వయంగా నరేంద్ర మోడీ గారు మీరు ఇవాళ ఏ అంబేద్కర్ జపం చేసే ప్రయత్నం చేస్తున్నారో, అంబేద్కర్ గారు రచించినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారో మీకు అర్హత లేదని చెప్పి 100 కారణాలు చెప్పింది. అంబేద్కర్ గారిని అవమానపరిచింది మీరు, అంబేద్కర్ గారిని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది మీరు, అంబేద్కర్ గారిని కుమిలేట్ చేసి బయటికి పంపించింది మీరు, అసలు అంబేద్కర్ గారు ప్రవచించినటువంటి సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మీరు, అణగారిన వర్గాలకు జాతులకు రిజర్వేషన్ ఇస్తా అంటే రిజర్వేషన్ ఇస్తే మెరిట్ అంతా కూడా నాశనం అయిపోద్దని చెప్పిన వాళ్ళు మీరు. ఒక్క మాటలో చెప్పాలంటే అంబేద్కర్ గారి పేరు చెప్పుకోవడానికి ఒక్క పర్సెంటేజ్ కూడా అర్హత లేనటువంటి మీ పార్టీ ఇవాళ దొంగ అన్నట్టుగా ఇవాళ కొంగజపం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పినాం. దానికి తట్టుకోలేక అంటే వాస్తవ చరిత్ర దేశ ప్రజానీకానికి తెలుస్తూ ఉంది కాబట్టి తట్టుకోలేక డెస్పరేటెడ్గా ఇవాళ పార్లమెంటు గేటు ముందు ఆ పని జరిగింది. దానికి తీవ్రంగా ఖండించడం భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులుగా మాత్రమే కాకుండా యావత్ జాతి అంతా కూడా సిగ్గుతో తలదించుకుంటా ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కువైట్కు బయలుదేరారు. కువైట్లో ఆయన 2 రోజుల పాటు పర్యటించనున్నారు. భారత ప్రధాని కువైట్లో పర్యటించనుండటం 43 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో మోదీ పర్యటనకు ప్రాధాన్యత నెలకొంది. 1981లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కువైట్లో పర్యటించారు. 2009లో నాటి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆ దేశంలో పర్యటించారు. కువైట్ పర్యటనలో ఆ దేశ రాజు అమీర్ షేక్ ముషల్ అల్ అహ్మద్ అల్ జబ్బర్ అల్ సబాతో మోదీ సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమయ్యే దిశగా ఇరువురు చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారం, సంస్కృతి తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కువైట్లో నివసిస్తున్న భారతీయులతో కూడా మోదీ సమావేశం కానున్నారు. వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె కుమారుడు శ్రీతేజ్ హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. చికిత్సకు స్పందిస్తున్న శ్రీతేజ కళ్ళు తెరుస్తున్నాడట, చికిత్సకు స్పందిస్తున్నాడట. ట్యూబ్ ద్వారా చిన్నారికి ఆహారం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కోలుకోవడానికి ఇంకొంత సమయం పడుతుందని చెప్పారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరి ఖానీ ఏసీపీ కార్యాలయంను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా ఏసీపీ కార్యాలయంకు చేరుకున్న పోలీస్ కమిషనర్కి ఏసీపీ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఏసీపీ కార్యాలయంకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ కేసులు, ఇతర గ్రేవ్ కేసుల వివరాలకు సంబంధించిన రికార్డులను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి ఖానీ సబ్ డివిజనల్ పోలీస్ అధికారులతో మాట్లాడారు. ఈ తనిఖీల్లో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్ గోదావరి ఖానీ, ఏసీపీ ఎం రమేష్ గోదావరి ఖానీ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి గోదావరి ఖానీ 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, మంతని సిఐ రాజు తదితరులు పాల్గొన్నారు. నేను గత 16 సంవత్సరాలుగా ఈ సెషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను డైలీ మెడిటేషన్, యోగా, ధ్యానం ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాను. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు గురుజీ దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఒకసారి మీరందరూ కూడా దాన్ని ఈరోజు అనుభూతిని చెందాలని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. మనమేమో దాన్ని ఇప్పుడు నామోషంగా తీసుకుంటాం. అది ఇంజిన్ చెవులు పట్టుకొని ఇప్పుడు మన వినాయక చవితి అప్పుడు ఆ దేవుడు ఇంజిన్ and now I give you some instructions. Just go to that particular place in your body. Just your mind should be in that particular position. That's it. So feel your foot, left foot. Feel your left foot. Left knee, left thigh and hip. Right foot, till breathe in and breathe out. Right foot, right knee, right thigh and hip. Your abdomen, stomach.
Relax. Take a deep breath in and breathe out. One more deep breath in and breathe out. Right shoulder, right arm, right arm, left shoulder, left arm, and left arm. Forehead. Eyes. తూర్పుగోదావరి జిల్లా బూరుగుపొడి గ్రామంలో కంటే తేజ ఆధ్వర్యంలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంటే తేజ మాట్లాడుతూ జగనన్న పథకాలు ప్రజల్లో ఉన్నాయని, ప్రజలు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డిని మర్చిపోలేరని, చిరకాలం గుర్తుంచుకుంటారని తేజ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదినోత్సవం బూరుగుపూడి గ్రామంలో పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో జరపడం జరిగింది. ఈరోజు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడి కంటే ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా తొలినాళ్ళలో అందరికీ పరిచయం. ఆ తర్వాత తనంటూ ఒక మార్క్ సంపాదించి మాస్గా ప్రజలందరిలో కూడా యువకుల్లోనూ మహిళల్లో ఈరోజు ప్రతి కుటుంబంలోని ఒక కుటుంబ సభ్యుడిగా ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి జన్మదినోత్సవం జరుపుకోవడం మా అందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, చాలామంది ముఖ్యమంత్రులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసింది, కానీ ఈరోజు జగన్ పరిపాలన చేసిన విధానాన్ని ముందు కొనసాగింపే ఉంది తప్ప దాన్ని ఆపేసి ఇక్కడతో జగన్ చేసిన పరిపాలన ఆపారు లేకపోతే పలానా పథకం ఆగింది అనడానికి లేదు. ఏదైనా సరే ఎవరు వచ్చినా భవిష్యత్తులో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఎవరైనా ఆ పథకాన్నో లేదా ఆ స్ట్రాటజీనో ముందుకు తీసుకెళ్ళాలి తప్ప దాన్ని ఆపే పరిస్థితి లేని పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తికి భగవంతుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలను ఇచ్చి పార్టీని మరింత బలంగా, ఇప్పుడు దాకా కూడా ఒక ముఖ్యమంత్రిగా ప్రజా సేవకుడిగా పనిచేశాడు. ఆయన భవిష్యత్తులో పార్టీ అధ్యక్షుడిగా కూడా 100% పనిచేయాలని మేము మనసారా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజల్ని ప్రేమించి 5 సంవత్సరాలు ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చారో మేము అందరం చూసాం. ప్రజల్ని కాదు, ఇప్పుడు కార్యకర్తల్ని, నాయకుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమించి పార్టీని స్థాపితం అంటే లో లెవెల్ నుంచి కూడా పార్టీని స్థాపించి బలమైన పునాదులు వేసి కార్యకర్తల్ని, మా నాయకుల్ని అందరినీ కూడా ఆయన మరింత ఉత్తేజంతో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక రోజుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన వాడి ఇంటికి క్యూ కట్టి పరామర్శించి నన్ను తిట్టే సినీ ప్రముఖులు, ఆయనకేమైనా కాలు పోయిందా, కన్ను పోయిందా, చెయ్యి పోయిందా, పెల్లోడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంటే వీళ్ళెవరైనా పరామర్శించారా? సీఎం రేవంత్ రెడ్డి అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సభలో గర్జించిన సీఎం, రైతు భరోసా మోసాన్ని బట్టబయలు చేసిన రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్. చర్లపల్లి రైల్వే స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. కువైట్కు బయలుదేరిన ప్రధాని మోదీ. సాంధ్య థియేటర్ తొక్కిసలాట, మెరుగుపడ్డ చిన్నారి శ్రీతేజ ఆరోగ్యం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.